Hello everyone, welcome back to my channel English with Tulasi. In previous class, we started discussing regarding adjective. So in that, what is called as an adjective? What are the different types we discussed? In that, all first 5 we made completed. That is adjective of quality, quantity, number, and distributive adjective, demonstrative adjective we made completed in the previous class. Let us move on the rest of the adjectives in today's class. So the first one is interrogative adjective. What is the meaning of this word? As we all know, interrogative words is nothing about questioning words. ప్రశ్న చేయడానికి అవసరమైన ఉపయోగించే అన్ని పదాలని interrogative words అంటారు. But in that, especially these 3 words will come into interrogative adjectives. ఏంటవి? What, which, whose. Don't get confused. In pronoun, interrogative pronoun also is there. In there also, we are going to get what, which, whose, along with who, whom. ఆ 5 కలిసి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. బట్ ఇక్కడ ఈ 3 ఉన్నాయి. వీటితో పాటు మనకి ఇక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకు హెల్ప్ చేసేది ఏంటంటే ఈ WH వర్డ్ తర్వాత ఒక నౌన్ ఉంటుంది. దెన్ అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. అలా కాకుండా హెల్పింగ్ వర్బ్ ఉంది అంటే అవి ప్రొనౌన్స్ అవుతాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, జస్ట్ గెట్ ద క్లారిటీ. వీటి తర్వాత ఒక నౌన్ యాడ్ అవుతుంది. So adjective అనగానే which tells about noun or pronoun, which qualify about noun or pronoun, which describes about noun or pronoun. అనుకున్నాం కదా ఆల్రెడీ. సో ఇవి WH వర్డ్స్ ఒక నౌన్ ఉంటుంది దాని తర్వాత. సో వాటిని ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అంటారు. కాన్సిడర్ అన్ ఎగ్జాంపుల్, వాట్ ఇన్ఫర్మేషన్ డు యూ వాంట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అన్నది నౌన్. సో ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అడగడానికి మనం ఇక్కడ WH వర్డ్ యూజ్ చేసాము. దాని పక్కన ఇమీడియట్ గా మనకు నౌన్ ఉంది కాబట్టి దిస్ వాట్ కమ్స్ అండర్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. ఇన్ ద సేమ్ వే, విచ్ పెన్ డు యూ వాంట్. ఏ పెన్ కావాలి మీకు? సో పెన్ కూడా నౌనే కదా. సో ఒక నౌన్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, నౌన్ యూజ్ చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంది కాబట్టి విచ్ కూడా ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే, హూస్ బుక్ ఇస్ దిస్. ఈ బుక్ ఎవరిది అని అడుగుతున్నాం. సో బుక్ అనేది నౌన్. సో ఎవరిది అడగడానికి మనం హూజ్ అన్న WH వర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఆల్సో కమ్స్ అండర్ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్. ఐఎమ్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ అంటే హ్యావింగ్ సంథింగ్, కలిగి ఉండడాన్ని పొసెసివ్ అంటారు. సో ఇక్కడ పొసెసివ్ అడ్జెక్టివ్ ఆల్సో టెల్స్ ద సేమ్. ఒక వ్యక్తి యొక్క థింగ్స్ కానీ ఇంకేమైనా చెప్పడానికి ఉపయోగించే అన్ని వర్డ్స్ పొసెసివ్ అడ్జెక్టివ్ వర్డ్స్ కింద కన్సిడర్ చేయాలి. దానికి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. దే ఆర్ మై, అవర్, యువర్, హిస్, హర్, దిస్, ఇట్స్. వాళ్ళది, ఇట్స్ బిలాంగ్స్ టు దెమ్, ఇది వాళ్ళకి సంబంధించింది. దిస్ ఈజ్ హర్స్, హర్ అంటే ఆమెది. సో ఇలాగా వాళ్ళ యొక్క ప్రాపర్టీ గానీ వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ గురించి కానీ మనం తెలియజేస్తున్నప్పుడు యూజ్ చేసే వర్డ్స్ పొసెసివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తాయి. మూవింగ్ టు ఎగ్జాంపుల్స్, దిస్ ఈజ్ హర్ సెల్. ఇక్కడ హర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేయాలి. ఈ సెల్ ఆమెది. చూడండి, మన రూల్ ప్రకారం పక్కన సెల్ అనేది నౌనే కదా. సో పక్కనే నౌన్ ఉంది కాబట్టి, సో ఇది నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి సెల్ ఆమెది, తన యొక్క సెల్ అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం ఈ వర్డ్ ని. కాబట్టి దిస్ కమ్స్ అండర్ పొసెసివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ హిజ్ షీప్స్. సో ఇవి వాళ్ళ షీప్స్ అన్నమాట. ఓకే, గొర్రె పిల్లలు, లైక్ దాట్. హిజ్ అతని యొక్క, అతనికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇవి కూడా నౌన్సే కాబట్టి దాని గురించి తెలియజేస్తుంది కాబట్టి హిజ్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్ కింద కన్సిడర్ చేయాలి. అండ్ దాట్ ఈస్ యువర్ కార్, అది మీ కారు. ఆ కారు అతనిది, సో వాళ్ళ యొక్క ప్రాపర్టీ అగైన్. అండ్ దోస్ ఆర్ దేర్ ఫీల్డ్స్, అవి వాళ్ళ ఫీల్డ్స్, అవి వాళ్ళ భూములు, వాళ్ళకి సంబంధించిన ఆస్తి. సో ఫైనలీ ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్ పొసెసివ్ అడ్జెక్టివ్. కలిగి ఉండడాన్ని గురించి తెలియజేసే వర్డ్స్ అన్ని పొసెసివ్ అడ్జెక్టివ్ కిందకి వస్తాయి. అండ్ ఇమ్మీడియట్ గా వాటి తర్వాత మన రూల్ ప్రకారం ఒక నౌన్ ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. ఎక్స్క్లమేటరీ అంటే ఏంటి? ఎక్స్క్లైమ్, ఫీల్, ఆశ్చర్యార్థకం. ఏదైనా షాకింగ్ విషయం ఏదైనా విన్నా, చూసినా, మనం ఇచ్చే ప్రెజెంటేషన్ ని, మనం ఇచ్చే రియాక్షన్ కి ఎక్స్క్లమేటరీ అన్న వర్డ్ యూజ్ చేయొచ్చు. బట్ హియర్ ఓన్లీ వన్ వర్డ్ ఈస్ గోయింగ్ టు కమ్, దట్ ఈస్ వాట్. వాట్ అన్న ఎక్స్క్లైమ్ వర్డ్, షాకింగ్, సర్ప్రైజ్, యాంగర్, ఇలాగ మనం యూజ్ చేసే వర్డ్స్ అన్ని కూడా సెంటెన్సెస్ లో వర్డ్ యూజ్ చేసాము అంటే దట్ కమ్స్ అండర్ ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. సో ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ షీ ఈజ్. సో షీ ఈజ్ లుకింగ్ రియల్లీ బ్యూటిఫుల్. సో తన యొక్క బ్యూటీని చెప్పడానికి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది అమ్మాయి అని చెప్పడానికి వాట్ అన్న ఎక్స్క్లమేటరీ వర్డ్ యూజ్ చేస్తున్నాం అనమాట. క్వశ్చనింగ్ ఫామ్ లో అడుగుతున్నాం. అట్ లాస్ట్
I have used here exclaim symbol, so that is the sign. క్లియర్? వాట్ అ బ్యూటిఫుల్ గర్ల్. సో ఈ సెంటెన్స్ ఒక గర్ల్ గురించి తెలియజేస్తుంది, ఆ అమ్మాయి యొక్క బ్యూటీని తెలియజేస్తుంది. బ్యూటీ అనేది అడ్జెక్టివ్ కదా, సో దాని ముందు మనము ఎక్స్క్లమేటరీ వర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. క్లియర్? నెక్స్ట్ వన్, వాట్ ఎన్ ఐడియా. సో అగైన్ ఐడియా ఈజ్ ఎ నౌన్. వాట్, at last I have used exclamatory symbol. What comes under exclamatory adjective? సో ఒక పెద్ద షాకింగ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియా ఎవరైనా చెప్పారనుకోండి, దెన్ ఆటోమేటిక్లీ వి షేర్ అవర్ ఫీల్. సో ఎంత మంచి ఐడియా ఉంది మీకు అని చెప్తాం కదా. సో ఇన్ దట్ కేసెస్ అఫ్ కోర్స్ దిస్ ఫ్రేజ్ వాజ్ వెరీ మచ్ ఫేమస్. నెక్స్ట్ వన్, వాట్ జీనియస్. సో ఎంత తెలివి ఉంది మీకు, ఒక ఎక్స్ప్రెషన్, సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం కదా. సో వాట్ జీనియస్, ఎక్స్క్లమేటరీ సింబల్. సో ఎంత తెలివైన వాళ్ళు, ఎంత తెలివి అని యూజ్ చేయడానికి. సో ఇది కూడా ఎక్స్క్లైమ్ సింబల్ ని, ఎక్స్క్లైమ్ ఫీల్ ని తెలియజేస్తుంది కాబట్టి అవి ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్స్. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ రెస్ట్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్. స్టే ట్యూన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. ఎంఫసైజ్ అంటే ఏంటి? ప్రత్యేకించి చెప్పడానికి ఉపయోగించే వర్డ్స్ అన్నమాట. సో ఆ వర్డ్స్ ఎస్పెషల్లీ రెండు ఉన్నాయి, దట్ ఈస్ ఓన్ అండ్ వెల్. సో నా సొంత కళ్ళతో నేను చూసాను, వాళ్ళ చేతులారా వాళ్ళు చేశారు, ఇటువంటి సెంటెన్సెస్ వింటూ ఉంటాం కదా. దోస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ కమ్స్ హియర్. ఎగ్జాంపుల్, ఐ సా ఇట్ విత్ మై ఓన్ ఐస్. నా కళ్ళతో నేను చూసాను, నా రెండు కళ్ళతో నేను చూసాను అని చెప్తూ ఉంటాం కదా. సో ప్రత్యేకంగా చెప్తాం. నేను ఇక్కడ ఎంఫసిస్ చేసి, స్ట్రెస్ చేసి చెప్పే సెంటెన్సెస్ లో ఇటువంటి కీవర్డ్ తర్వాత మళ్ళీ ఐజ్ అనేది నౌనే చూడండి. సో రూల్ అయితే చేంజ్ అవ్వలేదు ఇక్కడ. ఐజ్ అనేది నౌనే కాబట్టి, సో నౌన్ ముందు ఆ కీవర్డ్ ఉంది, ఓన్ అండ్ వెరీ అన్న కీవర్డ్ లో ఒకటి ఉంది. సో ఐ హావ్ రిటన్ దాట్. అండ్ డూ యువర్ ఓన్ బిజినెస్, ఇలాంటి సెంటెన్సెస్ కూడా విని ఉంటాం కదా. ఓన్ బిజినెస్, బిజినెస్ అనేది నౌన్, ఓన్ అనేది మళ్ళీ మన కీవర్డ్, దట్ ఈస్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ ద వెరీ పర్పస్ ఐ హావ్ కమ్ హియర్. సో వెరీ పర్పస్, దీనికోసమే నేను ఇక్కడికి వచ్చాను అంటే ప్రత్యేకంగా దేనికోసం వచ్చామని చెప్తున్నాం కదా. సో అలాగా ఎంఫసిస్ చేస్తున్నప్పుడు ఈ వర్డ్స్ ని యూజ్ చేసి వీటి పక్కన మనకు ఒక నౌన్ ఉంది అంటే దెన్ ఆటోమేటిక్లీ ఇట్ కమ్స్ అండర్ ఎంఫసైజింగ్ అడ్జెక్టివ్, ఎంఫసిస్ అడ్జెక్టివ్. క్లియర్? నెక్స్ట్ వన్, ప్రాపర్ అడ్జెక్టివ్. సో మనము ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ నేర్చుకున్నాం కదా. ప్రాపర్ అంటే స్పెసిఫిక్ గా పర్టికులర్ పర్సన్, ప్లేస్ అండ్ థింగ్ అనుకున్నాం. సో ఇక్కడ ప్రాపర్ అడ్జెక్టివ్, ఇది కూడా ఒక ప్రాపర్ డీటెయిల్ అబౌట్ వన్ థింగ్ తెలియజేస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్, జస్ట్ కాన్సన్ట్రేట్. ఇట్ ఈస్ అన్ ఇండియన్ డిష్. సో నేను దీన్ని క్లియర్ గా అర్థం అవడానికి ఇంకొక టెక్నిక్ చెప్తాను చూడండి. ఇండియా అన్నది నౌన్, సో ఇండియన్ అన్నది అడ్జెక్టివ్. క్లియర్? అమెరికా noun, American adjective, and Russia, Russian. Clear? And China adjective, Chinese. సో ఇవన్నీ కూడా ఈ కార్నర్ లో ఉన్నవన్నీ కూడా ఇండియన్, ఇండియా అని చెప్పట్లేదు, ఇండియన్ అంటున్నాము. అవన్నీ కూడా అడ్జెక్టివ్ కిందకు వస్తాయి. ఏం అడ్జెక్టివ్? ప్రాపర్ అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అన్ ఇండియన్ డిష్. ఇంకొక బ్లాంక్ మార్క్ అని కాదు, కానీ ఒక ఈజీ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అడ్జెక్టివ్ హియర్. వీటికి, ఇటువంటి ప్రాపర్ అడ్జెక్టివ్స్ కి ముందర ఒక ఆర్టికల్, తరువాత ఒక నౌన్ ఉంటుంది. దిస్ ఈస్ ద, ఇదే మనకు పెద్ద గుర్తు అనమాట. సో ఒక ఆర్టికల్ కి, నౌన్ కి మధ్యలో కానీ ఉంటే దానిని ప్రాపర్ అడ్జెక్టివ్ గా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. మీరు అన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అలాగే, ఐ సా రష్యన్ గాయ్ ఇన్ ద హోటల్. రష్యన్, సో రష్యా కాదు, నేమ్ రాలేదు, కంట్రీ నేమ్ రాలేదు, రష్యన్ అన్నాం. క్లియర్? సో ఇట్ కమ్స్ అండర్ అడ్జెక్టివ్. సో దీనికి ముందు మన రూల్ ప్రకారం ఆర్టికల్ ఉంది, తర్వాత గై, నౌన్. క్లియర్? అండ్ ఇట్ ఈస్ అన్ అమెరికన్ వాచ్. అమెరికన్ వాచ్, వాచ్ అనేది నౌన్, ముందర ఒక ఆర్టికల్ కూడా ఉంది. సో ఫైనలీ ఆల్ దీస్ వర్డ్స్ కమ్స్ అండర్ ప్రాపర్ అడ్జెక్టివ్. లెట్ us మూవ్ ఆన్ ద ఫైనల్ వన్ ఆఫ్ టుడేస్ క్లాస్, దట్ ఈస్ పార్టిసిపల్ అడ్జెక్టివ్. Participle is the word we have used many times in verb forms. So verb లో మనకు present participle, past participle ఉన్నాయి కదా. In the same way, participle లో కూడా, participle adjective లో కూడా మనకు present and past ఉన్నాయి. Present అంటే ఏంటి? V1 plus ing. So we can call that as, చాలా మంది V4 అంటూ ఉంటారు. నేను verb చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, V4 అన్న టర్మ్ లేదు, మనం V1 ప్లస్ ing అని కానీ లేదా ప్రెసెంట్ పార్టిసిపల్ అని మాత్రమే దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. నెక్స్ట్ వన్, పాస్ట్ పార్టిసిపల్. పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ V3. సో ఇవి రెండు ఉన్నాయనుకోండి ఒక సెంటెన్స్ లో, వాటి తర్వాత ఒక నౌన్ ఉందంటే వాటిని పార్టిసిపల్ అడ్జెక్టివ్ అంటారు. దాట్ సింపుల్. ప్రెసెంట్ పార్టిసిపల్ గానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ ఉండి వాటి ఇమ్మీడియట్ గా వాటి తర్వాత మనకు నౌన్ ఉంది అంటే వాటిని పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ అంటారు. కాన్సిడర్ ద ఎగ్జాంపుల్స్.
దిస్ ఈజ్ షాకింగ్ ట్రూత్. షాకింగ్ V1 ప్లస్ ing ఉందా ఇక్కడ, ప్రెసెంట్ పార్టిసిపల్ ఫాలోడ్ బై ట్రూత్. ట్రూత్ అనేది నౌనే కదా, సో నౌన్ కు ముందు పార్టిసిపల్ ఉంది కాబట్టి ఇది పార్టిసిపల్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ బ్రోకన్ చైర్. ఇది విరిగిపోయిన చైరు. సో బ్రోకన్ V3 ఉంది కదా, ఇది పాస్ట్ పార్టిసిపల్. సో అండ్ ఫాలోడ్ బై చైర్. చైర్ అనేది నౌన్, నౌన్ కి ముందు పార్టిసిపల్ ఉంది, సో ఇట్ ఈస్ ఏ పార్టిసిపల్ అడ్జెక్టివ్. అండ్ ఫైనలీ దాట్ ఈస్ అన్నోయింగ్ ఇన్ఫర్మేషన్. భయంకరమైన ఇన్ఫర్మేషన్. అన్నోయింగ్ అంటే నాట్ ప్లీజ్డ్ వన్, అపోజిట్ టు దాట్. సో ఇట్స్ అన్ అన్నోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది నౌన్, అన్నోయింగ్ అనేది V1 ప్లస్ ing, దట్ ఈస్ ప్రెసెంట్ పార్టిసిపల్. సో ప్రెసెంట్ పార్టిసిపల్ తర్వాత ఒక నౌన్ ఉంది కాబట్టి మన రూల్ ప్రకారం పార్టిసిపల్ ప్రెసెంట్ అయినా పాస్ట్ అయినా దాని తర్వాత ఒక నౌన్ ఉందంటే వాటిని పార్టిసిపల్ adjectives అని అంటారు. సో టుడే ఐ కంప్లీటెడ్ విత్ ఆల్ ద 11 adjectives and followed by examples. ప్రతి adjective కి నేను 3 examples కూడా యాడ్ చేశాను. I hope it is useful. Please go through and feel free to ask any doubts you have regarding this. I'm ready to answer. If you like my content, don't forget to like, share and subscribe to my channel and support me. Thank you.